రాజమహేంద్రవరం ఎస్కేవిటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2 రోజుల పాటు జరిగే గోదావరి బాలోత్సవం 3వ పిల్లల పండుగ కార్యక్రమం శనివారం ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పతాక ఆవిష్కరించారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల నుంచి సుమారు 5,000 మంది వరకు 2 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు వివిధ పోటీల్లో పాల్గొనేందుకు హాజరయ్యారు. బాలోత్సవం అసోసియేట్ అధ్యక్షులు, సీనియర్ జర్నలిస్ట్ విఎస్ఎస్ కృష్ణకుమార్ అధ్యక్షతన జరిగిన సభలో గోదావరి బాలోత్సవం చైర్మన్ కందుల దుర్గేష్ తో పాటు ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి, డిఈఓ కె వాసుదేవరావు, గోదావరి బాలోత్సవం అధ్యక్షులు నున్నా తిరుమలరావు, కన్వీనర్ పి మురళీకృష్ణ, పంతం కొండలరావు, గౌరవ అధ్యక్షులు సత్తి భాస్కర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. కందుల మాట్లాడుతూ పిల్లల సృజనాత్మకత, ప్రతిభ వికసించే వేదికగా నిలిచిన ఈ వేడుకల్లో వివిధ విభాగాల్లో విద్యార్థులు చూపించిన ప్రతిభను మంత్రి అభినందించారు. కొత్త తరానికి కళ, సంస్కృతి పట్ల ఆసక్తి పెంపొందించే కార్యక్రమాలను ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తుందని తెలియజేశారు. నిర్వాహకులు టి తులసి, ఆనంద్, నవీన కుమారి, అరుణ్, పవన్, అద్దంకి, రాజయోన తదితరులు పాల్గొన్నారు. బొర్రా గోపిమూర్తి, పీడీఎఫ్ ఎమ్మెల్సీ. ఈరోజు రేపు రాజమండ్రిలో తూర్పుగోదావరి జిల్లాల గోదావరి బాలోత్సవం పేరుతో 3వ పిల్లల పండుగ అత్యంత వైభవంగా ప్రారంభమైంది. దీని ప్రధాన ఉద్దేశం సమాజంలో పిల్లల వయసులోనే వాళ్ళ మైండ్ సెట్లో సామాజిక స్పృహ కలిగించే విధంగా సమాజంలో మంచి పౌరులుగా ఎదగాలి అంటే పిల్లల వయసులోనే వాళ్ళ యొక్క మైండ్ సెట్ని మార్చాలనే ప్రధాన ఉద్దేశంతో ఈ రోజున ఈ బాలోత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా ఇవాళ రేపు రాజమండ్రిలో జరుగుతూ ఉన్నాయి. పిల్లల్లోనూ నిగూఢమైనటువంటి శక్తిని బయటికి తీయాలి. వాళ్ళకి ఓన్లీ తరగతి 4 గోడల మధ్య చదువే కాకుండా సమాజం మీద అవగాహన కల్పించాలి, సైంటిఫిక్ టెంపర్మెంటు కల్పించాలి. వాళ్ళకి చదువుతో పాటు అనేక కళలు ఉన్నాయి. అన్ని కళల్లో వాళ్ళు దాగున్నటువంటి కళల్ని బయటికి తీసి, ఆ నైపుణ్యాన్ని బయటికి తీసి వాళ్ళ యొక్క జీవితంలో అటువంటి కళల్లో రాణించే విధంగా వాళ్ళకి సమాజానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ రోజున బాలోత్సవ కమిటీలు పనిచేస్తూ ఉన్నాయి. ఆ విధంగానే ఈ రోజున ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది బాలలు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చారు. ఈ 2 రోజుల యొక్క బాలోత్సవాల్లో విజయవంతం కావాలని చెప్పి నేను ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్గా కోరుకుంటూనే సమాజంలో ఉన్నటువంటి పిల్లలు మంచి సమాజంగా మార్పు చెందాలంటే తల్లిదండ్రుల్లో మార్పు రావాలా, ఉపాధ్యాయుల్లో మార్పు రావాలా, విద్యా సంస్థల్లో మార్పు రావాలా, ప్రభుత్వంలో కూడా మార్పు రావాలా. ఇటువంటి ఉత్సవాలని ప్రభుత్వమే టేకప్ చేసి మంచి బాలుల్ని మంచి పౌరులుగా తీర్చిదిద్దే ప్రయత్నాలు చేయాలి. తరగతి 4 గోడల మధ్య చదువు అంటే చదువు వస్తా తప్ప విజ్ఞానం రాదు. కాబట్టి ఆ వైపు ప్రభుత్వం కూడా కొన్ని కార్యకలాపాలు చేయాలా. ఇటువంటి కమిటీలు ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ప్రభుత్వం కూడా వాళ్ళకి సహకారంగా ఉండాలి. ఎందుకంటే పర్మిషన్, ఈ కాలేజీ పర్మిషన్ ఇవ్వాలంటే ఎక్కడో విద్యాశాఖ మంత్రి, ప్రిన్సిపల్ సెక్రటరీ లేదంటే విద్యా కమిషనర్ నుంచి పర్మిషన్ తెచ్చుకుంటే కానీ ఇక్కడ పర్మిషన్ ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇటువంటి మంచి కార్యక్రమాలకు లోకల్లోనే పర్మిషన్ ఇచ్చే విధంగా కూడా చర్యలు ఉండాలని చెప్పి కూడా ఎమ్మెల్సీగా కోరుతా ఉన్నాను. గోదావరి బాలోత్సవం 3వ పిల్లల పండుగ నవంబర్ 29 ఈరోజు మొదటి రోజు ప్రారంభమైంది. అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం ప్రారంభమైంది. దాదాపు జిల్లా నలుమూలల నుంచి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుకుంటున్న 2nd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదివే విద్యార్థులు దాదాపు ఈరోజే ఒక 5,000 పైబడే ఈరోజు ఈవెంట్లో పాల్గొన్నారు. ఈ వీటీ కాలేజ్ గ్రౌండ్లో మొత్తం 5 స్టేజుల్లో కల్చరల్ యాక్టివిటీసు, ఒక 3 టెంట్లో అకాడమిక్ యాక్టివిటీసు, 2 ఫ్లోర్లు రూమ్స్లో అకాడమిక్ ఈవెంట్స్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మొత్తం ఈరోజు 21 అంశాలు కల్చరల్ అట్లాగనే అకాడమిక్ కలిపి 21 అంశాలు జరుగుతున్నాయి. సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్ లెవెల్లో సాయంత్రం వరకు ఈ కార్యక్రమం జరుగుతోంది. సాయంత్రం ముగుస్తుంది. మళ్ళీ రేపు ఉదయం 2వ రోజు ఉదయం 9 గంటలకి ప్రారంభమవుతుంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకి కార్యక్రమాలన్నీ ముగుస్తాయి. 3 గంటల నుంచి ముగింపు సభ, బహుమతి ప్రదాన సభ ఉంటుంది. ఈరోజు ప్రారంభ సభ ఉదయం 10 గంటల నుంచి ఇప్పటి వరకు ప్రారంభ సభ జరిగింది.